హాయ్! హలో! నమస్కారం అబ్బాయిలు అండ్ అమ్మాయిలు. వెల్కమ్ టు ది మన రెట్రో చిత్రాలు. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసేయండి. ఈరోజు మీ ముందుకు తెచ్చేసాం రివ్యూ ఆఫ్ ది 'కాంతార ది లెజెండ్ చాప్టర్ 1 ప్రిక్వెల్ ఆఫ్ కాంతార'. స్టారింగ్ రిషబ్ శెట్టి గారు, రుక్మిణి వసంత్ గారు, డైరెక్టెడ్ బై రిషబ్ శెట్టి గారు, ప్రొడ్యూస్డ్ బై హుంబల ప్రొడక్షన్స్. సో, మూవీ చూసాక నా ఎక్స్‌పీరియన్స్ చెప్పాలంటే నాకైతే నచ్చింది భయ్యా. సో, ఈ మధ్యలో వచ్చిన హై బడ్జెట్ ఫిల్మ్స్‌లో చాలా మూవీస్ మనల్ని డిసప్పాయింట్ చేసింది. కానీ ఈ మూవీ మాత్రం అలా కాదు. లెట్స్ గో టు ది డీటెయిల్ రివ్యూ ఆఫ్ ది 'కాంతార' చాప్టర్ 1. ఫస్ట్ థింగ్ ఫస్ట్. మెయిన్‌లీ మూవీ చూసాక ఫస్ట్‌లీ మనం పొగిడాల్సింది ఆ వరల్డ్ బిల్డింగ్‌ని, స్టోరీ టెల్లింగ్‌కి, యాక్టింగ్ అండ్ పెర్ఫార్మన్స్‌ని అండ్ ఎగ్జిక్యూషన్‌కి. నేనైతే సలాం కొట్టేసాను. ఆల్రెడీ 'కాంతార' చూడడం వల్ల 'కాంతార' చాప్టర్ 1కి హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో లోపలికెళ్ళాను. అదే హై ఫీల్‌తో బయటికొచ్చాను. సో, స్టోరీలోకి వచ్చేస్తే అక్కడున్న ట్రైబ్‌ని బాంగ్రా వాళ్ళు రానివ్వరు. సో, దీనికోసం రిషబ్ శెట్టి గారు ఎలా ఫైట్ చేశారు, అసలు ఏమేం కాన్సిక్యూషన్స్‌కి ఎదురుపడ్డారో, వాళ్ళ రైట్స్ కోసం ఫైట్ స్టార్ట్ చేశారు అని ప్రెజెంట్ చేస్తారు. ఆటోమేటిక్‌గా మీరు మూవీ చూస్తే అర్థమైపోద్ది. ఇంకా మూవీలో ఉన్న రిషబ్ శెట్టి గారి ఇంట్రడక్షన్ సీన్ అయితే ఆసమ్ అసలు మ్యాడ్ అసలు. ఆ మూవీ ఇంట్రడక్షన్ సీన్ ఇంకా నా మైండ్‌లో అలానే తిరుగుతుంది. అండ్ ఆల్సో ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అండ్ ట్విస్ట్ చాలా అద్భుతంగా అండ్ పర్ఫెక్ట్‌గా తీశారు. అదిరిపోయిందనుకోండి. అండ్ ఆల్సో రిషబ్ శెట్టి గారు ఈ మూవీలో యాస్ ఎ యాక్టర్‌గా, యాస్ ఎ డైరెక్టర్‌గా చాలా బాగా హ్యాండిల్ చేశారు. మామూలు విషయం కాదండి. ఇలా 2 హ్యాండిల్ చేసి అలా పర్ఫెక్ట్‌గా ఇవ్వడం. సో, ఇలా చాలా తక్కువ మందికి సహజం. అండ్ ఆల్సో ఈ మూవీలో మనం మెయిన్‌గా అప్రిషియేట్ చేయాల్సింది సినిమాటోగ్రఫీని, లొకేషన్స్‌ని, విజువల్స్‌ని అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటది. సో, యాక్షన్స్ కూడా ఏదో డిషుమ్ డిషుమ్ కాకుండా చాలా రియలిస్టిక్‌గా ఉంటది. యాక్షన్ సీన్స్‌లో రిషబ్ శెట్టి గారి పెర్ఫార్మన్స్ ఇంకా చాలా బావుంటది. రుక్మిణి వసంత్ గారికి కూడా ఈ మూవీలో మంచి పొటెన్షియల్ క్యారెక్టర్ పడ్డది. ఇంకా గ్రేట్ క్యారెక్టర్స్‌తో ఈ మూవీని చాలా బాగా ముందుకు తీసుకెళ్లారు. మూవీని చాలా పద్ధతిగా, చాలా మంచి విధానంగా హ్యాండిల్ చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్స్. కామెడీ కానివ్వండి, యాక్షన్ కానివ్వండి, క్యారెక్టర్స్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ బావుంటది. టేకింగ్ అసలు బాబోయ్! మైండ్ బ్లోయింగ్ అండి. అప్పటి టైంని చాలా బాగా క్రియేట్ చేశారు. గుడ్ క్యారెక్టర్స్ చాలా బావుంటుంది. ఫస్ట్ హాఫ్‌ని చాలా ఎక్స్‌ట్రార్డినరీగా డీల్ చేసి ముందుకు తీసుకెళ్ళి ఇంటర్వెల్‌లో చాలా మంచి హై ఇచ్చారు. సెకండ్ హాఫ్ చూడ్డానికి ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేశారు. సెకండ్ హాఫ్ ఆల్సో ఎక్స్‌ట్రా డోస్ అండ్ మంచి విజన్‌తో బావుంటుంది. ఇంకా చెప్పాలంటే 'రిషబ్ శెట్టి' గారి పెర్ఫార్మన్స్ యాజ్ యూజువల్ 'కాంతార' క్లైమాక్స్‌లో ఎంత ఫెంటాస్టిక్‌గా చేశారో, ఈ సినిమాలో దానికన్నా డబుల్ ఫెంటాస్టిక్‌గా మన ముందుకొచ్చారు. సో, ఇంకా ఈ మూవీ రేటింగ్ వచ్చేసరికి యాస్ పర్ మై వ్యూ 7.7/10. సో, అర్జెంట్‌గా వెళ్లి థియేటర్‌లో చూసేయండి. దట్స్ ఇట్. ఈ పండగకి చాలా మంచి మూవీ థియేటర్‌లో పడిపోయింది. సో, ఎవ్వరు లేట్ చేయకుండా అర్జెంట్‌గా వెళ్లి థియేటర్‌లో చూసేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ వర్త్ ఫర్ ఎ మూవీ. సో, ఇంత కష్టపడి, ఇంత హార్డ్ వర్క్ చేసి మేము ముందుకు వీడియోస్ తెస్తున్నాం. అబౌట్ మూవీ రివ్యూస్, మూవీ సజెషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో, దయచేసి కొత్తగొచ్చిన వాళ్ళు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా కొత్తగొచ్చిన వాళ్ళు ఇంకా కొత్త వాళ్ళని తెస్తారని ఆశిస్తున్నాము. థాట్స్ ఇట్. థాంక్ యూ.